వచ్చిన ఈ బానిసలందరూ జంతువుల్ని ఉచ్చు బిగించినట్టు బిగించి బంధించి ఇక్కడ బలిచ్చేవాళ్ళు. కానీ ఈ రోజు నీ అంతటి నువ్వే ఈ రాక్షసుల కోటలో అడుగు పెట్టావు. రాక్షసులు? నా కంటికి వీళ్ళంతా దేవుళ్ళు దేవతల్లా కనపడుతున్నారు. ఈ నరరూప రాక్షసులు, నరమాంస భక్షకులు నీకు దేవతలా? అవును, దేవతలే. నువ్వు రాక్షసుడివి. మనిషిని కాపాడడానికి పుట్టిన ఈ ధన్వంతరి వంశానికి చెందిన వాళ్ళని నీ బానిసలుగా మార్చేసి మనిషి ప్రాణాలతో ఆడుకుంటున్నావు. తరతరాలుగా మా వంశానికి బానిసలుగా ఉంటున్న జనం వీరు. ఇక్కడ నీ మాయ మాటలు ఎవ్వరూ నమ్మరు. నేను ఎవరిని మార్చడానికి ఇక్కడికి రాలేదు. వాళ్ళ బాధ్యతని గుర్తు చేయడానికి వచ్చాను. వాళ్ళ శక్తిని గ్రహించేలా చేయడానికి వచ్చాను. నా ఆజ్ఞకు కట్టుబడి ఉండడమే వారి శక్తి. నాకు బానిసలుగా పడి ఉండడమే వారి బాధ్యత. నేను తినగా మిగిలే ఎంగిలి మెతుకుల్ని తినే కాకులు వీళ్ళు. కాకులా? వీళ్ళ జీవితానికి చిల్లి గవ్వంత విలువ కూడా లేదా? ఛే! మీ వంశానికి చెందిన వాళ్ళకి అపారమైన ఆయుర్వేద జ్ఞానం ఉండి కూడా ఒక చెద పురుగులాగా వాళ్ళు ఇక్కడే పడి బతికారు. మీరు ఇక్కడే బతుకుతున్నారు. మీ తర్వాత మీ పిల్లలు మనవలు కూడా ఇక్కడే బతకాలా? నేను నా కోసం పిలవట్లేదు. ఈ ప్రపంచంలో కోట్లాది మంది ఎన్నో రోగాలు వచ్చి కష్టాలు అనుభవించి చస్తున్నారు. రండి, వాళ్ళని కాపాడండి. అదే మీ ధర్మం. ఇన్ని సంవత్సరాలుగా వాడిని నమ్మారు. ఈ ఒక్కసారికి నన్ను నమ్మిరండి. నా ప్రాణం పోయినా సరే మీకండగా నేను ఎప్పుడు ఉంటాను. అవును బే, ఇన్నాళ్ళు మన చేత సేవలు చేయించుకుని మనం ముట్టుకుంటేనే మైలని అంటున్నారు. కానీ ఈ పెద్ద మనిషి మనల్ని మనుషులుగా కాకుండా దేవుళ్ళుగా చూస్తున్నారు. ఇవన్నీ నమ్మండి బే, నమ్మండి బే. నా కాలు కింద పడుండే కుక్కవి నువ్వు ఇంకొకటి రాగానే వాడి పక్కన నిలబడి తోక జాడిస్తున్నావా? ఏయ్ పరదేశి, నువ్వు వచ్చి చెప్పినంత మాత్రాన వీళ్ళందరూ నీ వెనక వచ్చేస్తారని అనుకుంటున్నావా? రారు. వీళ్ళెవ్వరూ నీ వెనక రారు. ఏయ్ ముసల్దానా, ఇంకా ఆపుతారా? ఆపు. ఇన్నేళ్లుగా కాకుల్లాగా మీ ఎంగిలితిని బతికాం మేము. చివరికి మేము దేవుళ్ళం అనిపించుకుంటామేమో తెలియదు. చచ్చే ముందు మనుషులు అనిపించుకుంటే చాలు. ఎవ్వరు వస్తారో రారో, నేను మాత్రం మీతో పాటు వస్తాను. నడవండి. నేను వస్తాను. నా మెడ మీద నా తల ఉంటే ఈ జనమంతా నాకు చెందుతారు. నీ మెడ మీద నీ తల ఉంటే ఈ జనమంతా నీకు చెందుతారు.
ప్రాణం దేవుడిచ్చిన వరం. దాన్ని తీసే హక్కు ఎవరికీ లేదు. నీ ప్రాణాన్ని తీయాలనుకుంటే ఇక్కడికి వచ్చినప్పుడే ఈ తుపాకీతో నీ తలని ముక్కలు ముక్కలు చేసేవాడిని. కానీ రక్తపాతం జరగడం నాకు ఇష్టం లేదు. రాజుగారి వర్ధిల్లాలి అనే మాట వింటూ సింహాసనంపై కూర్చోవాలన్న కోరిక నాకు లేదు. నువ్వే రాజుగా ఉండు, వీళ్ళందరినీ నడిపించు. కానీ మంచి బాటలో నడిపించు. ఈ అడవిలో ప్రాణాలు కాపాడే సంపత్తులు ఎన్నో ఉన్నాయి. వాటిని వదిలేసి మనుషులకి విషాన్ని అందిస్తున్నావు. నువ్వు ఏదైతే చేస్తావో అదే తిరిగి నీ దాకా వస్తుంది. అది గుర్తుంచుకో. చంపటానికి వచ్చిన ఈ మృగాన్ని పెద్ద మనసుతో క్షమించి వదిలేశారుగా. ఇంత గొప్ప మనసు ఇంకెవరికీ ఉండదండి. మీరే నిజమైన దేవుడు. దేవుడు మీరు. జై బజరంగే! దేవుడు! పదండి దేవుడు. ఇన్నాళ్లుగా ఈ ఊర్లో అడుగు పెట్టకుండా తప్పు చేశా. అడవిలో అది ఇది తిని పెరిగిన ఈ శరీరానికి ఇయాల విందు భోజనం దొరికినట్టు. ఎవరక్క వీళ్ళంతా? ఏం జరుగుతుంది ఇక్కడ? శృంగారపు హోలీ ఆడతాను నీతో. మనువైనాక నీ యవ్వనం ఇసుమంత పెరిగింది. వయసైనా కూడా నీ వయ్యారాల్లో లోటు లేదో.
చిలక కొట్టిన పండు భలే రుచి భలే రుచి Want to feel alive, come to life. Where I should go, I see the light into the sky. So alone, broken down, so broken. నీ శరీరంతో కలిసి నీ ఊపిరిని ఊపిరిగా చేసుకుని నీలో వెచ్చని వేడి పుట్టిస్తా నీ బుగ్గల్ని కొరికి తింటా ఏం చేస్తున్నావు నువ్వు? బుద్ధి ఉందా లేదా నీకు? దురాశ వలలో చిక్కుకుంటే ఇలాంటి ప్రమాదంలో పడతావని చెప్పానా లేదా నీకు? ఓ ఇక్కడి నుంచి పోతావా లేదా? క్షమించు తల్లి. క్షమించమ్మా. దేనికి పరికరాన్ని చెత్తను ఎందుకురా తీసుకొస్తున్నారు? హ్! ప్రాణం పోయే శరీరాన్ని కాకులకి గద్దలకి విసిరిపారాయండి.